వర్షాలతో నగరంలో ట్రాఫిక్ కష్టాలపై డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, నగరంలో వర్షాలు కురుస్తున్నాయి, ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? నగరంలో ఒక్కసారి కురిసినటువంటి ఒక మోస్తారు వర్షానికి చాలా ఏరియాలో కూడా ట్రాఫిక్ అనేది స్లోగా మూవ్మెంట్ ఉన్నది. సో ప్రజెంట్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ఈ ఏరియాలో మాత్రం ప్రజెంట్ చూడొచ్చు ట్రాఫిక్ సంబంధించి మాత్రం మూవ్మెంట్ అనేది స్లో ఉంది. ఎందుకంటే సాయంకాలం కావడంతో ఒక్కసారిగా వాహనాలు కూడా అంటే 4 వీలర్స్ ఎక్కువగా బయటికి తీసుకొని వస్తున్నారు. వర్షం కారణంగా 2 వీలర్స్ లో వెళ్లేవారు కూడా సో మళ్ళీ వర్ష సూచన ఉంది కాబట్టి రాబోయే 2 గంటల పాటు కూడా సిటీకి వర్ష సూచన అటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి సో ముందస్తులో భాగంగా ఎక్కువగా 4 వీలర్స్ తీసుకొని బయటకు వస్తున్నారు. సో సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. అటు మనకి ఈస్ట్ జోను, వెస్ట్ జోను, నార్త్, సో అన్ని జోన్లలో కూడా వర్షం కురుస్తుంది. ఈ రోజు ఇక వీకెండ్ కావడంతో కొంత ఆఫీస్లో వెళ్లే వాళ్ళు కాకుండా బయటికి సాయంకాలం బయటికి వెళ్లేవారు ఉంటారు. సో ఫ్యామిలీతో బయట స్పెండ్ చేస్తామని వెళ్లేవారు ఉంటారు. కాబట్టి సో వీరికి పూర్తిగా కూడా 4 వీలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దీంతో ఐటీ కారిడార్ తో పాటు సిటీ సెంట్రల్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ సంబంధించినటువంటి విజువల్స్ మనకి చూడొచ్చు. సో ఇప్పటికే చాలా చోట్ల అటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, చంపాపేట, కొత్తపేటతో పాటు ఇటు మీర్పేట, బాలానగర్, తర్వాత సెంట్రల్ జోన్ అయినటువంటి పంజాగుట్ట, తర్వాత నాంపల్లి ఈ ఏరియాలతో పాటు ఇటు ఐటీ కారిడార్ కి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఈ కొద్దిసేపు కురిసినటువంటి మోస్తారు వర్షానికి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనకి విజువల్స్ కూడా చూడొచ్చు. సో మరొక 2 గంటల పాటు కూడా వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక వర్ష సూచన అనేది మళ్ళీ ఎందుకంటే మనకి ఉదయం నుండి కూడా చాలా క్లౌడ్ అంటే మేఘావృతమై ఉన్నటువంటి సిటీ వ్యాప్తంగా కూడా సో కాసేపటి క్రితమే అరౌండ్ సిటీగా మనకు దాదాపు 2:30-3 గంటల ప్రాంతం నుంచి ఒక్కసారిగా సిటీ వ్యాప్తంగా కూడా మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురిసినట్టు తెలుస్తుంది. ఇక మాదాపూర్, శేలింగంపల్లి ఆ ఏరియాలో మాత్రం 3 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు పాత బస్తీల్లో కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ఒక ముసురుతో కూడినటువంటి వర్షం అక్కడ కురుస్తుంది. పాత బస్సులోనే అటు చాంద్రాయణగుట్ట కావచ్చు, ఫలక్నామా, సంతోష్ నగర్, తర్వాత బండ్లగూడ, చెత్తనాక, షాలిబండ ఈ ఏరియాలో ప్రస్తుతం ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక హయత్ నగర్ సంబంధించినటువంటి ఆ ఏరియాలో కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. ఇటు సిటీ శివార్ ప్రాంతమైనటువంటి రాజేంద్ర నగర్, తర్వాత అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. మనకు మరోవైపు సిటీకి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ సెంట్రల్ జోన్ తో పాటు ఐటీ కారిడార్లో ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో ట్రాఫిక్ పోలీసులు కూడా సైబరాబాద్ లిమిట్స్ లో ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. సో మళ్లీ గనక తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సో ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకోవాలని ఎప్పటికప్పుడు హైరేజ్ కెమెరాలతో ఎక్కువగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా చూస్తున్నారు. ఎందుకంటే మనకి నార్మల్ గా సిటీలో నార్మల్ డేస్ లోనే చాలా ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వర్షం కురిసినటువంటి సమయంలో మాత్రం చెప్పనవసరం లేదు. మరోవైపు ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయితే కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా సో ట్రాఫిక్ పోలీసులు మాత్రం హైరేజ్ కెమెరాలతో ఈ వర్షం కురిసినటువంటి సమయంలో ఎప్పటికక్కడ అలర్ట్ అయిపోయారు. సో ప్రజెంట్ చాలా చోట్ల కూడా ఇంకా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఈ సాయంకాలం బయటికి వచ్చే వారికి వర్షంకి సంబంధించినటువంటి ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షానికి కొన్ని రోడ్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి సిటీలో. సో చాలా చోట్ల కూడా మూవ్మెంట్ దెబ్బతిన్నటువంటి రోడ్ల కారణంగా గుంతలుంటాయి. కురిసినటువంటి వర్షానికి ఆ గుంతలలో వర్షం నీరు నిలవడంతో సో కొన్ని చోట్ల ఎక్కువ మూవ్మెంట్ కూడా స్లోగా ఉంటుంది. ఎక్కడ గుంత ఉంది ఆ గుంతలో నుండి వెహికల్స్ అనేది వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి 4 వీలర్కి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇంకా మనకి దాదాపు ఇప్పుడు 3-4 అంటే 5 తర్వాత కూడా అంటే మరొక 2 గంటల పాటు వర్ష సూచన ఉందని చెప్పారు. కాబట్టి సో ఆఫ్టర్ 5 or 6 o'clock వరకు కూడా ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ అంటే పబ్లిక్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా అప్పుడు కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వర్షం ఏ ఏరియాలో ఎక్కువగా కురుస్తుందో ఆయా ఏరియాలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువగా మనకి సిటీ సెంట్రల్ తో పాటు ఐటీ కారిడార్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి కురిసినటువంటి అంటే తక్కువ సమయంలో మళ్లీ ఎక్కువ వర్షం కురిసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ సాయంకాలానికి దాదాపు మనకి ఇప్పుడు ఇంకొక 1 hour లో కూడా మళ్లీ వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇటు సిటీ సెంట్రల్ తో పాటు సిటీ శివార్లో కూడా అందరూ అలర్ట్ గా ఉండాలి. ఇక
తుఫాన్ కారణంగా మనకి ఏర్పడినటువంటి తుఫాన్ కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే సిటీ శివార్లో కొంత తగ్గినా కూడా సిటీలో మాత్రం ఇంకా కొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. మనకి విజువల్స్తో చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక ఏరియా నుండి ఒక ఏరియాకి పోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వర్షానికి ఒకేసారి కొంతమంది ఫ్లైఓవర్ల కింద లేదంటే ఎక్కడైనా ఆఫీసుల వద్దే ఆగి ఒకేసారి బయటికి వస్తున్నారు. కొంత ప్రజెంట్ వర్షం తగ్గి ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దీంతో అందరూ ఒకేసారి బయటికి రావడంతో మాత్రం ప్రజెంట్ అయితే ట్రాఫిక్ జామ్ అన్ని ఏరియాలో ఉంది. సో మరొక 2 గంటల పాటు కూడా అందరూ అలర్ట్గా ఉండాలి. సో ఈ యొక్క వర్షము తగ్గిన తర్వాతే బయటికి రావాలి, జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలో మాత్రం ఆల్టర్నేటివ్ ఏరియాస్ నుండి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. సో అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా అన్ని ఏరియాలో ప్రజెంట్ ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దీంతో కొన్ని ఏరియాలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అపర్ణ.